1978లో రజనీ, కమల్ తొలిసారిగా పోటీ పడ్డారు. టి.ఎన్. బాలు దర్శకత్వంలో కమల్ నటించిన 'సత్యమేం ఖైల్' జూలై 14, 1978న విడుదలవ్వగా, ఏ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో రజనీ నటించిన 'వనక్కటు కురియా కథలియే' జూలై 14, 1978న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తొలిసారిగా పోటీపడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన 'వనక్కటు కురియా కథలియే' ఫ్లాప్ అవ్వగా, కమల్ నటించిన 'సత్యమేం ఖైల్' హిట్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ, కమల్ రెండోసారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో కమల్ నటించిన 'సక్క పోడు పోడు రాజా' సెప్టెంబర్ 15, 1978న విడుదలవ్వగా, ఏ. భీమ్సింగ్ దర్శకత్వంలో రజనీ నటించిన 'ఇరేవన్ కోడుతా వరం' సెప్టెంబర్ 22, 1978న విడుదలైంది. సరిగ్గా 'సక్క పోడు పోడు రాజా' విడుదలైన వారం రోజులకు 'ఇరేవన్ కోడుతా వరం' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా రెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన 'ఇరేవన్ కోడుతా వరం' ఫ్లాప్ అవ్వగా, కమల్ నటించిన 'సక్క పోడు పోడు రాజా' హిట్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ, కమల్ మూడోసారి పోటీ పడ్డారు. భారతీ రాజా దర్శకత్వంలో కమల్ నటించిన 'సిగప్పు రోజాక్కల్' అక్టోబర్ 28, 1978న విడుదలవ్వగా, ఆర్. త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'థాయ్ మీతూ సత్యం' అక్టోబర్ 30, 1978న విడుదలైంది. సరిగ్గా 'సిగప్పు రోజాక్కల్' విడుదలైన 2 రోజులకు 'థాయ్ మీతూ సత్యం' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన 'థాయ్ మీతూ సత్యం' హిట్ అవ్వగా, కమల్ నటించిన 'సిగప్పు రోజాక్కల్' సూపర్ హిట్గా నిలిచింది. 1979లో రజనీ, కమల్ ఓవరాల్గా నాలుగోసారి పోటీ పడ్డారు. ఆర్. త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'అన్నే ఓర్ ఆలయం' అక్టోబర్ 19, 1979న విడుదలవ్వగా, కృష్ణన్ పంజు దర్శకత్వంలో కమల్ నటించిన 'నీలం మలర్గల్' అక్టోబర్ 19, 1979న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన 'నీలం మలర్గల్' యావరేజ్ అవ్వగా, రజనీ నటించిన 'అన్నే ఓరు ఆలయం' హిట్గా నిలిచింది. 1981లో రజనీ, కమల్ ఓవరాల్గా ఐదోసారి పోటీ పడ్డారు. టి.ఎన్. బాలు, ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో కమల్ నటించిన 'శంకర్లాల్' ఆగస్టు 14, 1981న విడుదలవ్వగా, ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'నెత్రికన్' ఆగస్టు 15, 1981న విడుదలైంది. సరిగ్గా 'శంకర్లాల్' విడుదలైన మరుసటి రోజు 'నెత్రికన్' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఐదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన 'శంకర్లాల్' ఫ్లాప్ అవ్వగా, రజనీ నటించిన 'నెత్రికన్' హిట్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ, కమల్ రెండోసారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'రనువా వీరన్' అక్టోబర్ 26, 1981న విడుదలవ్వగా, భారతీ రాజా దర్శకత్వంలో కమల్ నటించిన 'టిక్ టిక్ టిక్' అక్టోబర్ 26, 1981న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా ఆరోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన 'రనువా వీరన్' ఫ్లాప్ అవ్వగా, కమల్ నటించిన 'టిక్ టిక్ టిక్' హిట్గా నిలిచింది. 1982లో రజనీ, కమల్ ఓవరాల్గా ఏడోసారి పోటీ పడ్డారు. ఎం. శ్రీనివాసన్ దర్శకత్వంలో కమల్ నటించిన 'సిమ్లా స్పెషల్' ఏప్రిల్ 14, 1982న విడుదలవ్వగా, ఆర్. త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'రంగా' ఏప్రిల్ 14, 1982న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఏడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. ఒకే రోజున విడుదలైన ఈ 2 చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఇదే ఏడాది రజనీ, కమల్ రెండోసారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన 'ఎంకేయ్ కెట్ట కురల్' ఆగస్టు 14, 1982న విడుదలవ్వగా, ఇదే ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో కమల్ నటించిన 'సకలకల వల్లవన్' ఆగస్టు 14, 1982న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా ఎనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన 'ఎంకేయ్ కెట్ట కురల్' హిట్ అవ్వగా, కమల్ నటించిన 'సకలకల వల్లవన్' బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఇదే ఏడాది రజనీ కమల్ మూడోసారి పోటీ పడ్డారు. జగన్నాథన్ దర్శకత్వంలో రజనీ నటించిన మూండ్రు మొగం అక్టోబర్ 1, 1982న విడుదలవ్వగా, జిఎన్ రాగరాజన్ దర్శకత్వంలో కమల్ నటించిన రాణి తేని అక్టోబర్ 1, 1982న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 9వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన రాణి తేని ఫ్లాప్ అవ్వగా, రజనీ నటించిన మూండ్రు మొగం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1983లో రజనీ కమల్ ఓవరాల్గా 10వసారి పోటీ పడ్డారు. విజయన్ దర్శకత్వంలో కమల్ నటించిన సత్తం మే 21, 1983న విడుదలవ్వగా, శ్రీనివాసన్ దర్శకత్వంలో రజనీ నటించిన శివప్పు సూరియన్ మే 21, 1983న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 10వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన సత్తం ఫ్లాప్ అవ్వగా, రజనీ నటించిన శివప్పు సూర్యన్ హిట్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ కమల్ రెండోసారి పోటీ పడ్డారు. జగన్నాథన్ దర్శకత్వంలో రజనీ నటించిన తంగ మగన్ నవంబర్ 4, 1983న విడుదలవ్వగా, ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో కమల్ నటించిన తుంగతే తంబి తుంగతే నవంబర్ 4, 1983న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 11వసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన తంగమగన్ సూపర్ హిట్ అవ్వగా, కమల్ నటించిన తుంగతే తంబి తుంగతే బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1984లో రజనీ కమల్ ఓవరాల్గా 12వసారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన నల్ల వణుక్కు నల్లవాన్ అక్టోబర్ 22, 1984న విడుదలవ్వగా, ఇదే ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో కమల్ నటించిన ఎనక్కుల్ ఓరువన్ అక్టోబర్ 23, 1984న విడుదలైంది. సరిగ్గా నల్ల వణుక్కు నల్లవాన్ విడుదలైన మరుసటి రోజు ఎనక్కుల్ ఓరువన్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 12వసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. ఒక రోజు వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. 1985లో రజనీ కమల్ ఓవరాల్గా 13వసారి పోటీ పడ్డారు. రాజశేఖర్ దర్శకత్వంలో కమల్ నటించిన కక్కి సత్తే ఏప్రిల్ 11, 1985న విడుదలవ్వగా, చంద్రశేఖర్ దర్శకత్వంలో రజనీ నటించిన నాను సెగప్పు మణితన్ ఏప్రిల్ 12, 1985న విడుదలైంది. సరిగ్గా కక్కి సత్తే విడుదలైన మరుసటి రోజు నాను సెగప్పు మణితన్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 13వసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన నాను సెగప్పు మణితన్ హిట్ అవ్వగా, కమల్ నటించిన కక్కి సత్తే బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ కమల్ రెండోసారి పోటీ పడ్డారు. రాజశేఖర్ దర్శకత్వంలో రజనీ నటించిన పడి కథవన్ నవంబర్ 11, 1985న విడుదలవ్వగా, ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో కమల్ నటించిన జపనిల్ కళ్యాణరామన్ నవంబర్ 11, 1985న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 14వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన జపనిల్ కళ్యాణరామన్ ఫ్లాప్ అవ్వగా, రజనీ నటించిన పడి కథవన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1986లో రజనీ కమల్ ఓవరాల్గా 15వసారి పోటీ పడ్డారు. రాజశేఖర్ దర్శకత్వంలో రజనీ నటించిన మా వీరన్ నవంబర్ 1, 1986న విడుదలవ్వగా, బాలచందర్ దర్శకత్వంలో కమల్ నటించిన పున్నగై మన్నన్ నవంబర్ 1, 1986న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 15వసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన మా వీరన్ ఫ్లాప్ అవ్వగా, కమల్ నటించిన పున్నగై మన్నన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1987లో రజనీ కమల్ ఓవరాల్గా 16వసారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన మణితం అక్టోబర్ 21, 1987న విడుదలవ్వగా, మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన నాయకన్ అక్టోబర్ 21, 1987న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 16వసారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన మణితం ఫ్లాప్ అవ్వగా,
కమల్ నటించిన నాయకన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1989లో రజనీ కమల్ ఓవరాల్గా 17సారి పోటీ పడ్డారు. ప్రతాప్ కే పోతన్ దర్శకత్వంలో కమల్ నటించిన విక్టరీ విజా అక్టోబర్ 28, 1989 విడుదలవ్వగా, రాజశేఖర్ దర్శకత్వంలో రజనీ నటించిన మప్పిళ్ళై అక్టోబర్ 28, 1989 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 17సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. ఒకే రోజున విడుదలైన ఈ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. 1991లో రజనీ కమల్ ఓవరాల్గా 18సారి పోటీ పడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో రజనీ నటించిన దళపతి నవంబర్ 5, 1991 విడుదలవ్వగా, సంతాన భారతి దర్శకత్వంలో కమల్ నటించిన గుణ నవంబర్ 5, 1991 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 18సారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన గుణ యావరేజ్ అవ్వగా, రజనీ నటించిన దళపతి సూపర్ హిట్గా నిలిచింది. 1992లో రజనీ కమల్ ఓవరాల్గా 19సారి పోటీ పడ్డారు. ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో రజనీ నటించిన పాండియన్ అక్టోబర్ 25, 1992 విడుదలవ్వగా, భారతన్ దర్శకత్వంలో కమల్ నటించిన తేవర్ మగన్ అక్టోబర్ 25, 1992 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 19సారి పోటీ పడ్డ ఈ పోటీలో కమల్ పైచేయి సాధించారు. రజనీ నటించిన పాండియన్ యావరేజ్ అవ్వగా, కమల్ నటించిన తేవర్ మగన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1995లో రజనీ కమల్ ఓవరాల్గా 20సారి పోటీ పడ్డారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీ నటించిన మాణిక్ బాసా జనవరి 12, 1995 విడుదలవ్వగా, బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ నటించిన సతీ లీలావతి జనవరి 15, 1995 విడుదలైంది. సరిగ్గా మాణిక్ బాసా విడుదలైన 3 రోజులకు సతీ లీలావతి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 20సారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన సతీ లీలావతి హిట్ అవ్వగా, రజనీ నటించిన బాసా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే ఏడాది రజనీ కమల్ 2సారి పోటీ పడ్డారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీ నటించిన ముత్తు అక్టోబర్ 23, 1995 విడుదలవ్వగా, పిసి శ్రీరామ్ దర్శకత్వంలో కమల్ నటించిన కుర్తి పునాల్ అక్టోబర్ 23, 1995 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 21సారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన కుర్తి పునాల్ హిట్ అవ్వగా, రజనీ నటించిన ముత్తు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2005లో రజనీ కమల్ ఓవరాల్గా 22సారి పోటీ పడ్డారు. పి వాసు దర్శకత్వంలో రజనీ నటించిన చంద్రముఖి ఏప్రిల్ 14, 2005 విడుదలవ్వగా, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ నటించిన ముంబై ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 14, 2005 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 22సారి పోటీ పడ్డ ఈ పోటీలో రజనీ పైచేయి సాధించారు. కమల్ నటించిన ముంబై ఎక్స్ప్రెస్ హిట్ అవ్వగా, రజనీ నటించిన చంద్రముఖి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.